ముందుగా ముఖ్యాంశాల్లోని వివరాలకు వెళ్తే సీమా న్యూస్ ప్రేక్షకులకు 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కర్నూలులో ఆగస్టు 15న 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వతంత్ర సమరయోధ వారసులకు ఘన సన్మానం చేయడంతో వారు చేసిన త్యాగాలను తలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ వ్యాఖ్యానించారు. జిల్లా పోలీస్ పెరేడ్ మైదానం నందు 78వ భారత స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా వందనం అనంతరం స్వతంత్రంలో పాలు పంచుకున్న సమరయోధుల వారసులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ స్వతంత్ర సమరయోధుల్లో పాలు పంచుకొని వారి జీవితాలను త్యాగం చేసిన స్వతంత్ర సమరయోధుల సన్మానించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఎన్సీసీ దళాలు చక్కని విన్యాసాన్ని ప్రదర్శించాయి. అదిగో పెరేడ్ పరిశీలన కోసం రథం ముందుకు కదులుతోంది. కర్నూలు జిల్లా పోలీసు దళాల బృందాలను పరిశీలించేందుకు పెరేడ్ పరిశీలనకై గౌరవ ముఖ్య అతిథి మంత్రివర్యులు శ్రీ రమేష్ ఆర్ఎస్ఐ గారు గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అలాగే 4th ప్లాటూన్ శ్రీ డి అహ్మద్ హుసేన్ ఆర్ఎస్ఐ గారు గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అట్లాగే 5th ప్లాటూన్ మంత్రివర్యులు ఆ వందనాన్ని స్వీకరిస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఈనాటి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుకు సాగుతూ సెకండ్ ప్లాటూన్ విచ్చేస్తోంది. శ్రీ పి చంద్రశేఖర్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో కర్నూలు సివిల్ పోలీస్ కంటింజెంట్ కమాండర్ సెకండ్ ప్లాటూన్ మన ప్లాటూన్ ఎన్సీసీ గర్ల్స్ ఎం మౌనిక నేతృత్వంలో గౌరవ వందనాన్ని సమర్పించింది. It is glorious and auspicious occasion for all of us under the leadership of the father of the nation, Mahatma Gandhi ji. Along with many other freedom fighters, worked hard and sacrificed a lot to make India free. Many great leaders like Uyalawada Narasimha Reddy, Muttukuru Gaudappa, Gadicharla Hari Sarvottam Rao, etc. in the district also raised their voices against the British rule and inspired the people towards the movement. On this day, August 15th, we all remember and honor the brave people who fought and sacrificed their lives for our country's freedom. On this occasion, I convey my respectful greetings to the family members of the freedom fighters who are. Accordingly, the Chief Minister Nara Chandrababu Naidu Garu had signed 5 important files. Assuming the Chief Minister's office, Mega DSC. నగరంలోని బి క్యాంప్ వద్దనున్న భాష్యం స్కూల్లో 78వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. స్కూల్లో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి భాష్యం స్కూల్ ప్రిన్సిపల్లు జెండాను ఎగరవేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు జాతీయ పతాకానికి సెల్యూట్ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 15న ఇండిపెండెంట్ రోజున అందరం ఒక పండుగలా జరుపుకుంటామని, ఈరోజు ఇక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. భాష్యం ప్రిన్సిపల్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా జరుపుకునే వేడుక ఆగస్టు 15 అని, దేశమంతా ఎంతో ఆనందంగా జరుపుకునే ఇండిపెండెన్స్ డే అని, ప్రతి భారతీయ పౌరుడిగా గుర్తింపు పొందే రోజు అని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
78th Independence Day. The theme is the Vikasit Bharat by developed nation by 2047. So in that perspective, I am here for hoisting the flag for the Basham School and the students. The main message is excellence in education, empowerment, and then the cultivation of the motive, service to the nation. So I want to tell the students about the service to the nation and how they have to excel in their education and then provide the necessary action towards the development of the India and achieve the theme by 2047. Good name, sir. Srikanth Reddy, Dr. Srikanth Reddy, dermatologist. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. ఈరోజు డాక్టర్స్ కాలనీ భాష్యం పాఠశాలలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ జరగడం జరుగుతుంది. ఈరోజు 78th ఇండిపెండెన్స్ డే దేశమంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ దేశమంతా కూడా మన ఆగస్ట్ 15th అనేది అందరికీ కూడా ఒక ఫెస్టివల్ లాంటిది. ఈరోజు కులమతాలకు అతీతంగా ఈ ఫెస్టివల్ను జరుపుకోవడం జరుగుతుంది. కులమతాలే కాకుండా అంటే మతము, కులము, ప్రాంతము అనేది కాకుండా అందరూ ఒక భారతీయ పౌరులుగా గుర్తింపబడే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మన భారతదేశం ఒక ఉన్నత స్థాయిలో చూడాలనేది మనందరి యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ. ఆలూరులోని గుంతకల్ రోడ్లోని వీరప్పారెడ్డి కాలనీలో ఉండే శ్రీ మారమ్మ ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ గుడి 2010లో ప్రతిష్టాపించామని ఇప్పటికీ 14 సంవత్సరాల నుండి ప్రతి శ్రావణ మాసంలో అన్నదాన కార్యక్రమం జరుపుతామని ఆలయ పూజారి తెలిపారు. భక్తుల కోరిక మేరకు సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండి రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి సంవత్సరం విశేష పూజలు నిర్వహిస్తారు. పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మారెమ్మ అవ్వను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవేంద్రప్ప, గోపాల్ రెడ్డి, చందు, రాము, బాబీ, రవి, నవీన్, మహానంద, కోదండ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ 78వ స్వతంత్ర దినోత్సవాన్ని ఆహ్వానిస్తూ సిఐటియు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్, అవాజ్, ఐద్వా, పిఎన్ఎం ఓల్డ్ సిటీ నగర కమిటీల ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలుపుతూ పిఎన్ఎం జిల్లా అధ్యక్షులు బసవరాజు అధ్యక్షతన ప్రజా నాట్య మండలి కార్యకర్తలు నాగస్వాములు, రాంబాబు, బజారన్న, సుబ్బరాయుడు, లోకేష్, పర్వతయ్య, ఆర్ కృష్ణ, పేనమ్మ మరియు జోహరాపురం షడ్రక్ నగర్ కాలనీ విద్యార్థులతో ఆటపాట సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరిగింది. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి మారెల్ల విజయ రామాంజనేయులు, నగర ఉపాధ్యక్షులు రాజగోపాల్, రాజశేఖర్, డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్, అవాస్ నగర ప్రధాన కార్యదర్శి షరీఫ్, ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు సుభాకర్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వ్యాపారం కోసం వలస వచ్చిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ వారు మోసపూరితమైన వ్యక్తులతో అధికారం చేజిక్కించుకొని దేశ సంపదను దోచుకుపోవడమే కాకుండా దేశ ప్రజలను బానిసల కంటే హీనంగా హింసించారని గుర్తు చేశారు. వలస పాలన మాకొద్దు, మా దేశాన్ని మేమే పాలించుకుంటామని దేశంలోని మేధావులు, కార్మికులు, రైతులు, యువకులు, ప్రజలు ఐక్యతతో పోరాటాలు చేసి భగత్ సింగ్ రాజ్, గురు, సుఖ్దేవ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, అల్లూరి సీతారామరాజు, సుల్తాన్ గౌడప్ప, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, టిప్పు సుల్తాన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాణి రుద్రమదేవి, కిషన్ సింగ్ సుజిత్, పుచ్చలపల్లి సుందరయ్య, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి పోరాట యోధులు తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రిన దేశానికి స్వతంత్రాన్ని సంపాదించారని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్, బిల్డింగ్ వర్కర్స్ నగర ప్రధాన కార్యదర్శి కాజా పాషా, నగర ఉపాధ్యక్షులు మహమూద్, రవి, సి రవి కుమార్, బజారి, మాసూమ్, మద్దిలేటి, షేక్షా, బజారి, బషీర్, విజయమ్మ, రసీదా, విజయలక్ష్మి, రాధా, నాగరాజ, విశ్వనాథం మరియు కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు.
तेरी हवा पे जिंदा तू बाग है मेरा, मैं तेरा परिंदा है अर्ज़ी दीवाने की, जहाँ और सुहानी देखी एक रोज वही मेरी शाम हो। कभी याद करे जो ज़माना माटी पे मर मिट जाना, जिक्र में शामिल मेरा नाम हो। ओ देश में तेरी शान पे सदके कोई धन है क्या, तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा तू बाग है मेरा, मैं तेरा परिंदा। తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా ఉండవెల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసులు 2 మరణించారు. కర్నూలు సమీపంలోని ఈ తాండ్రపాడు గ్రామానికి చెందిన 13 మంది ఆటోలో తెలంగాణ రాష్ట్రానికి కూలీ పనులకు వెళుతూ ఉండగా ఉండవల్లి జాతీయ రహదారిపై ఆటోను వెనుక నుంచి ఆల్వెన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ కర్నూలు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించింది. మృతి చెందిన మహిళలు సుజాత, లక్ష్మీదేవిగా గుర్తించారు. మరో 10 మందికి గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కర్నూలు హాస్పిటల్కి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. చనిపోయిన మహిళల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఆదుకోవాలని ఈ తాండ్రపాడు సర్పంచ్ బాలపీర కోరారు. ఈరోజు తాండ్రపాడు నుంచి లేబర్లు ఆటోకి ఒక 13 మంది దాకా తెలంగాణ జిల్లాల బుర్దిపాడు దగ్గరికి కూలోళ్ళు పోతున్నారు. ఆడ ఒక అల్విన్ వచ్చి వెనక నుంచి కొట్టడంలో 3 పల్టీలు కొట్టింది. అది చాలా అన్యాయం జరిగింది. 2 చనిపోయినారు, ఇంకా ఒక 3 సీరియస్గా ఉండరు. దాని మీద ప్రభుత్వం చనిపోయిన వాళ్ళకి ఎవరి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని నేను తాండ్రపాడు సర్పంచ్గా డిమాండ్ చేస్తున్నాను. మాజీ సైనికులకు అందుతున్న సదుపాయాలు పారామిలిటరీ విశ్రాంత ఉద్యోగులకు కల్పించాలని వారు కర్నూలులో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలులోని సి క్యాంప్లో ఉన్న పారామిలిటరీ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ స్వతంత్రాన్ని శత్రు దేశాల నుంచి కాపాడడంలో పారామిలిటరీ దళాలైన బీఎస్ఎఫ్, సిఆర్పిఎస్, సిఐఎస్ఎఫ్,
ఐటీబీసీ, ఎస్ఎఫ్బీ, అస్సాం రిఫైల్స్ సేవలు వెలకట్టలేనివని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పారామిలిటరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలరంకయ్య మాట్లాడుతూ మాజీ సైనికులు అందుకున్న సదుపాయాలు పారామిలిటరీ సిబ్బందికి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చినా కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధ సైనిక్ బోర్డును ఏర్పాటు చేసి టీజీహెచ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లను ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలరంగయ్య, శేషిరెడ్డి, టిటి స్వామి, శ్రీనివాసులు, సుబ్బరాయుడు, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. సెల్యూట్. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగా, వింధ్య, హిమాచల, యమున. నాయకుడు మన క్యాంపస్లోకి ఈ రోజే వచ్చారు. ఇంతవరకు ఎవరిని సార్ దగ్గరికి వెళ్ళాము. ఆయన ఆ రోజు ఎమ్మెల్యే కాకపోయినా కానీ అప్పుడున్న ఆయన హోదాని బట్టి మా ఎదురుగానే మేము మనకు ఫ్లాట్స్ గురించి అంటే ఇక్కడ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్స్లో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు అక్కడ పనిచేసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అంటే మన భారతదేశ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడానికి కానీ మన దౌర్జన్య విదేశీ దోపిడీదారుల నుంచి రక్షించుకోవడానికి వాళ్ళు పడినటువంటి శ్రమ ఎంత అవసరమో వాళ్ళకు, వాళ్ళ కుటుంబాలకు తప్ప వేరే ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళకు వాళ్ళ యొక్క శ్రమ లేదనేది వాస్తవం. ఈరోజు మా అసోసియేషన్ను మేము 2013లో స్థాపించాము. ఇక్కడ ఒక 20 మెంబర్స్తో స్థాపించాము. ఈరోజు మా స్ట్రెంగ్త్ వచ్చేసి 230 వరకు ఉంది. మా యొక్క రైట్స్ గురించి మేము చాలా ఫైట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే అందరూ కూడా ఎక్స్ మిలిటరీ అని అనుకుంటారు. ఇక్కడ ఎక్కువ సౌత్ ఇండియాలో మనకు ఏం ఫోర్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్స్ మిలిటరీ అని చెప్పేసి మీరు జిల్లా సైనిక్ బోర్డు నుంచి తీసుకురండి, ఏదైనా అప్లికేషన్ ఇచ్చినా కూడా అక్కడి నుంచి ఒక సర్టిఫికేట్ దండి, మీకు ఏదైనా చేస్తామని చెప్పేసి ఈ ప్రాబ్లం చాలా ఉందన్నమాట. యాక్చువల్గా మాది ఆల్ ఇండియా సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్సెస్. ఇవి వచ్చేసి హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే మినిస్టర్ ఉన్నారో హోమ్ మినిస్టర్, ఆయన అండర్లో వచ్చే ఫోర్సెస్ ఇది. దీనికి మాకు మెయిన్ ఏంటంటే కర్నూలు జిల్లా కర్నూలు మండలం ఈ తాండ్రపాడు గ్రామ వ్యవసాయ కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం ఆటోలో వెళ్తూ ప్రమాదానికి గురై మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, గాయపడిన వారి కుటుంబాలకు 10 లక్షలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి వీరశేఖర్, ప్రధాన కార్యదర్శి కెవి నారాయణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తాండ్రపాడు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు 14 మంది ఆటోలో ప్రయాణిస్తూ ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న ఆటోను వ్యాన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే తెలుగు లక్ష్మీదేవి మరణించింది. హాస్పిటల్లో తెలుగు సుజాత పొందుతూ మరణించింది. ప్రియాంక పరిస్థితి సీరియస్గా ఉంది. మిగిలిన వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. చనిపోయిన వారికి 25 లక్షలు చెల్లించాలని, గాయపడిన వారికి 10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేక ప్రాంతాలకు వలసలు పోతున్నారు. ఉపాధి హామీ పనులు కల్పించకపోవడం, పని చేసిన వారికి 3 నెలలైనా బిల్లులు రాకపోవడం, ఇలాంటి నేపథ్యంలో పొట్టకూటి కోసం వెళ్లిన కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాను అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉపాధి హామీ కూలీల బిల్లులు రాబట్టలేకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. అందుకే వ్యవసాయ పనులు లేని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని వారు కోరారు. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కేంద్రీయ విద్యాలయంలో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శంకర్ శర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ పాయల్ ప్రియదర్శినితో కలిసి డాక్టర్ శంకర్ శర్మ ఖోఖో, వాలీబాల్ కోర్టులను ఆవిష్కరించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, స్వతంత్ర సమరయోధుల కృషి వల్లే నేడు మనమందరం స్వేచ్ఛ జీవితాన్ని అనుభవిస్తున్నామని అన్నారు. స్వతంత్ర సమరయోధుల గొప్పతనాన్ని డాక్టర్ శంకర్ శర్మ విద్యార్థులకు వివరించారు.
విద్యార్థులు చిన్నతనం నుంచి దేశభక్తిని కలిగి ఉండాలని అన్నారు. ప్రిన్సిపల్ ప్రియదర్శిని మాట్లాడుతూ డాక్టర్ శంకర్ శర్మ ఆర్థిక సహాయ సహకారాలు విద్యార్థుల పట్ల సేవా నిరతిని ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఫలాలను అందిపుచ్చుకునే బాధ్యత గల పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. చిన్నారులు స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చిన్నారులు దేశభక్తి గీతాలకు డాన్స్ చేసి అలరించారు. కెమెరా చేస్తుంది. ఏం చేస్తాం సరే దొబ్బుతో తిరుగుతారు. సెలబ్రేషన్స్కు ప్రిన్సిపాల్ సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపాల్ కర్నూల్ పాయల్ ప్రియదర్శిని మేడం గారు వాళ్ళ టీచర్సు ఉదార స్వభావంతో మర్యాదపూర్వకంగా నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్గా పిలవడము నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మన కంట్రీకి ఇండిపెండెన్స్ తెచ్చుకోవడానికి ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు అర్పించారు. బట్ ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు సమాజంలో అంతో ఇంతో వాళ్ళ చేతనైనంత హెల్ప్ తిరిగి సమాజానికి ఇవ్వాల్సింది అనే ఒక మేల్కొల్పు ఐడియాతో ఇక్కడ వీళ్లకు ఈ ఖోఖో కోర్టు వాలీబాల్ కోర్టుకు స్పాన్సర్ చేయడం జరిగింది. అవి చాలా బాగా తయారు చేశారు. మా శిష్యుడు దేవేందర్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ చేపించడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ గ్రౌండ్ను బ్రహ్మాండంగా యూటిలైజ్ చేసుకోవాలి విద్యార్థులు. ఈ మధ్యన మెడల్స్ కూడా గెలిచాము కొన్ని గేమ్స్లో, ఈ కోర్ట్స్ డెవలప్ చేసినాక అన్నారు. అది నాకు మరింత ఉత్సాహాన్ని క్రియేట్ చేస్తూ ఉంది. సో మన కంట్రీకి ప్రతి ఒక్కరూ కంట్రీ బిల్డింగ్లో, నేషన్ బిల్డింగ్లో పార్టిసిపేట్ చేయాలి. చిన్నపిల్లలే మన దేశ సంపద. అందుకని చిన్నపిల్లల మీద ముందు కాన్సన్ట్రేట్ చేయాలి. మొత్తం గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అయితే, సెంట్రల్ గవర్నమెంట్ అయితే యూత్కి ఎంప్లాయ్మెంట్ అనే ప్రాబ్లం సరే, అది కరెక్టే, పేదవాళ్ళకు వెల్ఫేర్ మెషర్స్. బట్ చిల్డ్రన్ ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ దిస్ ఇండియా. ఆ కాలంలో జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, లాలా లజపతి రాయ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీళ్ళంతా కూడా కష్టపడి, అల్లూరి సీతారామరాజు, వీళ్ళంతా ఎవరి కోసం కష్టపడినారు? వాళ్ళ కోసం కాదు, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం. ఈరోజు మనం వీఆర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ అంటే ఏమి? వాళ్ళు అప్పుడు కష్టపడడం వల్ల. సో వాళ్ళు మన భవిష్యత్తులో ఇప్పుడు వాళ్ళు పోరాటాలు చేసేటప్పుడు మనం చిన్న పిల్లలుగా ఉండింటాం, కొంతమంది అసలు పుట్టిండరు. బట్ వీళ్ళంతా ఈరోజు సుఖపడుతున్నారు ఈ దేశంలో, ప్రజాస్వామ్యంలో. అంటే ఏమని? వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు. అలాగే ఇప్పుడుండే నేషనల్ బిల్డింగ్ లీడర్స్, అంటే నేషనల్ లీడర్స్ అందరూ కూడా ఈ చిన్నపిల్లల మీద, ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద చాలా చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని నేను ఫీల్ అవుతూ, అందులో కొంత భాగము అంతే ఒక చిన్న అణువులాగా నేను ఈ కార్యక్రమం చేపట్టడము
జరిగింది. థ్యాంక్ యూ. प्राचार्य केंद्रीय विद्यालय कर्नूल पायल प्रियदर्शनी, आप सभी का यहाँ पे हार्दिक स्वागत है। आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। मैं अपने बच्चों से ये आग्रह करना चाहूँगी कि जो सैक्रिफाइसेस, जो पेन, जो यूनिटी हमारे फ्रीडम फाइटर्स ने दिखाया था, जो सपने उन्होंने देखे थे, उन सपनों को और ऊंचे तक ले जाए और हमारे देश को और विकास करवाए। 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కర్నూలు పట్టణంలోని అంబికా శిశు కేంద్రంలో మానసిక వికలాంగుల నడుమ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ అవోపా చీఫ్ కన్వీనర్ నాగేశ్వరరావు, మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ప్రసాద్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం జాతీయ జెండాను కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ పివి రామలింగేశ్వర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ప్రసంగాలు అందరిలో నూతన ఉత్సాహాన్ని నింపాయి. మానసిక వికలాంగులైన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం అంబికా సికేంద్ర డైరెక్టర్ బిందుషా మాట్లాడారు. Namaste. Good afternoon to all. Happy 78th Independence Day to all. ఈరోజు అంబికా శిశు కేంద్రలో 78th ఇండిపెండెన్స్ డే చాలా బాగా జరిగింది ఈ ప్రోగ్రామ్. మన చీఫ్ గెస్ట్గా రామలింగేశ్వర్ సార్, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్, తర్వాత సూపరింటెండెంట్ ప్రసాద్ గౌడ్ గారు అండ్ నాగేశ్వరరావు అవోపా కన్వేయర్ తనందరూ వచ్చినారు. చాలా ఇన్స్పైరింగ్, బాగా మెసేజ్ ఇచ్చినాను. అండ్ ముఖ్యంగా ఈరోజు చెప్పాలా అంటే ఈ ప్రోగ్రాం అందరూ మన శిశు కేంద్రాల్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ 18 సంవత్సరం దాటి పిల్లలు అందరూ మంచిగా ట్రైనింగ్ తీసుకొని మొత్తం ఇండిపెండెంట్గా మొత్తం డెకరేషన్తోనే, హాల్ డెకరేషన్, స్టేజ్ డెకరేషన్, గెస్ట్కి రిసీవింగ్, అషరింగ్ గెస్ట్, మొత్తం బుకే ఇవ్వడము, యాంకరింగ్ ద కల్చరల్ ప్రోగ్రామ్, అవి అన్నీ వాళ్ళు చేసినాను. సో అది ఒక మంచి మెసేజ్ ఇచ్చినాను. మనకి ఈ సంవత్సరంలో మనదే వికసిత్ భారత్ ఒకటే, మనదే ప్రధాన మంత్రి గారుదే అది ఒకటే థీమ్ తన చేసినాను. అండ్ కమింగ్ ఇన్ 2047 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ అప్పుడే మన దేశం మొత్తం ఆత్మనిర్భర్ ఉండాలి. సో ఇదే మనం అంబికా శిశు కేంద్రంలో ఈరోజు ఒక్క అడుగు ముందుకు పెట్టుకొని మొత్తం కార్యక్రమంలో ఈసారి స్పెషల్ ఎంప్లాయీస్ ద్వారా జరిగినవి చాలా సంతోషం. సో నౌ ఐ విల్ ఆస్క్ మై అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ టు say few words and Bhagyalakshmi, the rehabilitation officer, they will both share their message. Thank you. నేను బిందుషా, డైరెక్టర్ అంబికా శిశు కేంద్ర. గారు మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి మా సంస్థలో వికలాంగుల పిల్లలకు నిర్వహిస్తున్నటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గురించి చాలా బాగా ప్రశంసించారు. మా స్టాఫ్ అందరికీ ఇది ఎంతో స్ఫూర్తిని కలిగించింది. మా డైరెక్టర్ గారు చెప్పినట్లుగా అడల్ట్ చిల్డ్రన్ను స్పెషల్ ట్రైనీస్గా తయారు చేసి వాళ్లకు ఉద్యోగ అవకాశాల దిశగా వాళ్ళని తీసుకువెళ్ళాలనేది మా సంస్థ ఆశయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.